ఎల్లుండి తిరుపతి స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అందుకోసం టికెట్లు ప్రక్రియ కొనసాగుతోంది. తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్తో పాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియం వద్ద దర్శన టోకన్లు టీటీడీ సిబ్బంది జారీ చేస్తున్నారు. ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకల కారణంగా ఫిబ్రవరి నెలలో స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారానికి మార్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెల రెండవ మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం మనం చూసుకున్నట్టయితే జనవరి మాసంలో కూడా ప్రతి ఒక్కరికి స్థానికులకు సుమారు 2500 మంది భక్తులకు పూర్తిగా కూడా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేటువంటి ఏర్పాటైతే చేసింది. ఫిబ్రవరిలో వచ్చినటువంటి రెండవ మంగళవారం రోజున 4వ తేదీ జరిగినటువంటి తిరుమలలో శ్రీవారి రథసప్తమిని దృష్టిలో ఉంచుకొని ఆ వేళ ఇవ్వాల్సినటువంటి స్థానికుల దర్శన కోటాని 3వ మంగళవారానికి ఇచ్చింది. దానికి తిరుపతి మహతి అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి బాలాజీ కమ్యూనిటీ హాల్ రెండింటి కేంద్రాలుగా కూడా సుమారు 2500 టోకన్లు కూడా జారీ చేసేటువంటి సిచ్యువేషన్లో ఉంది టీటీడీ. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క మహతి ఆడిటోరియం ఏదైతే ఉందో ఆ యొక్క ఆడిటోరియంలో ఉన్నాము. మొత్తం టోటల్గా కూడా 8 కౌంటర్ల నుంచి దాదాపు 2500 మంది స్థానికులకు పూర్తిగా కూడా దర్శన టోకన్లు ఇవ్వటానికి టీటీడీ కూడా సుముఖత తెలియజేసేటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇవాళ 4:30 నుంచి ఉదయం ఈ యొక్క దర్శన టోకన్లు అయితే ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఈ యొక్క కౌంటర్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరూ కూడా స్థానికులకు రెండవ మంగళవారం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆధార్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకొచ్చి చూపించిన తరువాత ఆ యొక్క స్లాట్ ప్రకారం అంటే భక్తులు అడిగినటువంటి టైం ప్రకారం కూడా ఈ యొక్క స్థానికులందరికీ ఈ యొక్క శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి టోకన్ ఏదైతే ఉందో దాన్ని ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టైం ప్రకారం కూడా ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఏ రకంగా వాళ్ళు వెళ్ళినా శ్రీవారి దర్శనం చేసుకునేటువంటి విధంగా కూడా అంటే 11వ తేదీ ఉదయం నుంచి కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో శ్రీవారి ఆ దర్శనాన్ని కల్పించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. 2 గంటలకు కూడా మనకి టోకన్లో మనం చూసుకున్నట్టయితే 2 గంటల సమయంలో అంటే 11వ తేదీ 2 గంటలకి పూర్తిగా ఈ యొక్క శ్రీవారి దర్శనం సర్వదర్శన టోకన్ కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. అంటే తమ్ముడు ఎలా అనుకుంటున్నారండి మీరు ఈ యొక్క దర్శనం టోకన్ ఇచ్చారు స్థానికులుగా మీ యొక్క ఫీలింగ్ ఏంటండి? చాలా ఆనందంగా ఉంది. అంటే దర్శనానికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం నాకు. అంటే డ్యూటీ చేసి కూడా దర్శనానికి వెళ్ళడం ఆనందమే నాకు కూడా. ఎందుకంటే ఆయన దర్శనం చేసుకున్నా అంటే మంచి జాబులు అంటే ఇలా రావడం ఆశ సమయం మంచిది. వెరీ గుడ్. మీరు ఏమనుకుంటున్నారు? బాగుంది సార్ ప్రోగ్రామ్. ఇంతకుముందు గవర్నమెంట్లో లేదు కానీ ఈ గవర్నమెంట్లో మటుకు చాలా బాగుంది ఇక ఈ పాలసీ. అంటే ఇంతకుముందు లోకల్ దర్శనాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళా పెట్టారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అవును, చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు అనుకున్నటువంటి టైం ప్రకారం స్లాట్ ఇచ్చారా ఏంటండి? వాళ్ళు ఇచ్చిన టయానికే మనం వెళ్ళాలి. మనం అడిగిన టయానికంటే వాళ్ళు ఇవ్వరు కదా, అది వాళ్ళకే ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్. అందువల్ల భక్తులందరూ కూడా పూర్తిగా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం పరిచేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క స్థానికులుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క స్థానికులకు సంబంధించినటువంటి దర్శనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా రద్దు చేశారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకందరికీ తిరిగి ఆ యొక్క అవకాశాన్ని మాకంతా కల్పించారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. శ్రీవారిని స్థానికంగా ఉండి నిత్యం దర్శనం చేసుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సుబ్బుతో జయజీరామ్, మహతి ఆడిటోరియం, తిరుపతి.